ఇక ఆమనగర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. బీజేపీ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ జనం మాత్రం బీఆర్ఎస్ కే మద్దతు పలికారు, కారుకు జై కొట్టారు. ఆమనగర్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 8 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. బీజేపీ 6 స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ ఒకే ఒక్క సీటులో ఉనికిని చాటుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి. ఇక ఆమనగల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. బీజేపీ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ జనం మాత్రం బీఆర్ఎస్ కే మద్దతు పలికారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిఖత్, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపల్ పై గులాబీ జెండా ఎగిరింది. అయితే ఇక్కడ 15 వార్డులు ఉంటాయి. ఈ 15 వార్డులలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా హోరాహోరీగా సాగినటువంటి ప్రచారాలు కావచ్చు, అన్ని కావచ్చు, ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమాలు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, ఎవరు ఎన్ని చేసినప్పటికీ అక్కడ గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరవేసిందని చెప్పవచ్చు. అయితే 15 వార్డులకు గాను బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు 8 మంది గెలిచినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో మ్యాజిక్ ఫిగర్ 7 ఉంటుంది. అయితే 7 దాటి 8 మంది గెలవడంతో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నదని చెప్పవచ్చు. దీంతో పాటుగా బీజేపీ 6 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ మాత్రం 1కే పరిమితమైంది. అయితే ఆమన్గల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు మనం చూసినట్లయితే ఒకసారి 2వ వార్డు నుంచి యశోదమ్మ అని చెప్పేసి ఈమె గెలవడంతో 4వ వార్డు ఆంజనేయులు, 5వ వార్డు పాపిశెట్టి రాము, ఇతను అంటే ఇప్పటికే చైర్మన్ అభ్యర్థిగా కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దాంతో పాటుగా 6వ వార్డుకు సంబంధించి డాక్టర్ పత్యానాయక్, 8వ వార్డుకు సంబంధించి రమేష్, 12వ వార్డు జగన్, 13వ వార్డు అనుష, 15వ వార్డు భాగ్య, ఈ 8 మంది కూడా విజయకేతనం ఎగరవేయడంతో ఆమన్గల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడం సునాయాసంగా అయింది. అయితే దీంతో పాటుగా అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రచారాల పోరు కావచ్చు, తర్వాత అనేక అంటే బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోతుందని చెప్పేసి దుష్ప్రచారాలు చేసి ఎన్నో మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా చివరికి ఇక్కడ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి గతంలో ఇక్కడ మున్సిపాలిటీలో బీజేపీ పాలన ఉండింది. ఆ బీజేపీ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ కు పట్టం కట్టడంతో అక్కడ పట్టణ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ముఖ్యంగా దీంట్లో ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పూర్తి స్థాయిలో కూడా అక్కడ తమ అభ్యర్థుల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఆయనతో పాటుగా చాలా మంది కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్ఛార్జ్ ఎవరైతే కేటాయించారో రజనీ సాయి చంద్, ఆమె కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆమెతో పాటుగా చాలా మంది కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించి తమ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి కూలంకుషంగా వివరించడంతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాయమాటలు, మోసాలన్నీ కూడా వివరించడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని హక్కున చేర్చుకొని ఆమన్గల్ మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరవేశారని చెప్పేసి చెప్పవచ్చు. దీంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమన్గల్ లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆనందోత్సాహాల మధ్య అక్కడ కాసేపట్లో అక్కడ సంబరాలు స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.